వెల్కమ్ టు వంజాక్షి కిచెన్. అందరూ బాగుంటారండి. మీరు బాగుంటే మేము బాగున్నట్టుగా. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండి. ఏమండి ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు అండి ఈరోజు చేస్తున్నాము. రండి ప్రొసీజర్ చూపిస్తాను. ఇవ్వటండి టమాటా ఉడకబెట్టుకున్నాను కదండి, 5 టమాటాలు అది ఇలా ప్యూరీలా చేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగించుకుంటూ ఇలా ప్యూరీలా చేసుకున్నాను. ఇందులో ఇది పేస్ట్ అండి. ఏం పేస్ట్ అంటే జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఇంకా అల్లం పేస్ట్ చేసుకున్నానండి. ఇది టేస్ట్ అప్పుడు మా అమ్మ అయితే సన్ని మీద ఇవన్నీ వేసి నూరేది. అప్పుడు చూశాను నేను. అలా ఆ ప్రకారమే నేను ఇలా చేపల పులుసు మసాలా తయారు చేసుకున్నాను. ఉల్లిపాయలు అదే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అదే పొడిగాటి పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయి కదా, అవి పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఎండింగ్లో కొత్తిమీర వేసుకున్నాను కదా, కొత్తిమీర. ఇదిగోటండి చేపల గిన్నె పెట్టుకున్నాను. ఇలాంటి వెడల్పు గిన్నెలో చేపల చారు వండుకుంటే ఏంటంటే విడివిడిగా మనకి మంచిగా ఉంటాయి కదండి. ఈ చిన్న గిన్నె చేపల గిన్నెలో నూనె వేసుకున్నాను. దీంట్లో ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. పోపు సామాన్లు ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. సింపుల్గా అండి మనకి చేపల పులుసు రెడీ చేసుకోవచ్చు. ఏంటుంది కదండి. ఉల్లిపాయలు కొంచెం వేగాక మనము ఈ మసాలా ఇది ప్యూరీ చేసుకున్నాం కదండి, ఈ మసాలాలన్నీ అవి ఫస్ట్ జీలకర్ర ఇంకా ఆవాలు అవి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకున్నాము. తర్వాత టమాటా పేస్ట్ వేసుకున్నాం. తర్వాత ఉల్లిపాయల పేస్ట్ వేసుకుందామండి. ఓకేనండి. కొంచెం వేగాయి కదండి, ఇంగ వేసుకుందాం. కొంచెము ఇంగ వేసుకున్నాక టమాటో వేసుకుంటాను. టమాటో ఇది ఆంధ్ర స్టైల్. ఆంధ్ర స్టైలు చాలా బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇలాగా మనం చేసి ఇవన్నీ కొంచెం పేస్ట్ లాగా ఇలాగ అన్నీ చేసుకుంటూ వేసుకుంటే కొంచెం చిక్కగా ఉండి బాగుంటుంది. అదే మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది ప్యూరీ లాగా, అది ఉల్లిపాయ మీడియం ఫ్లేమ్లో ఇది వేడి చేసుకోవాలండి. కొంచెం ఉడికాక ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదండి, అప్పుడు ఈ పేస్ట్ చేసుకున్నాను కదా జీలకర్ర ఆవాల పేస్ట్ కూడా మనం వేసుకోవాలి. ఇదేనండి చేపల చారు ఈరోజు మా ఇంట్లో స్పెషల్. ఎందుకంటే కొంచెం ఎక్కువే చేసుకుంటున్నామండి, ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు, దానికోసమని కొంచెం ఎక్కువే చేసుకుంటున్నాం. ఇదిగోటండి పచ్చి వాసన పోయే వరకు ఇలా కొంచెం ఆయిల్, నేను కొంచెం ఆయిల్ వాడుతాను కాబట్టి ఆయిల్ తేలే వరకు ఇలా కొంచెం ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే ఈ పేస్ట్ వేసేస్తున్నాను. మంచి వాసన వస్తుంది. మంచి వాసన. దీంట్లో ఈ పేస్ట్లో ఒక 2 కరివేపాకు ఆకులు మళ్ళీ వేసాను. ఈ జీలకర్ర ఆవాలు అల్లం పేస్ట్ చేసాను కదా, దాంట్లో 2 కరివేపాకు. హెల్దీ కూడా పిల్లలు తినరు కదండి, కానీ ఇలాగైతే ఇందులో మిక్స్ అయిపోతుంది కాబట్టి తినేస్తారు. అందుకే పచ్చడిలో దాంట్లో మనం చేసేటప్పుడు ఏదైనా పల్లీల చట్నీ దేంట్లోనైనా అలాగే మనం చేసుకున్నామనుకో, ఏ పచ్చడిలోనైనా సరే, పల్లీ చట్నీలోనైనా కాదు దేంట్లోనైనా వేసుకుంటే దాంట్లో ఇది అయిపోతుంది కాబట్టి పిల్లలు తినేస్తారు తెలియకుండానే. కరివేపాకు తీసి పక్కన పెట్టకుండా సపరేట్ కొంచెం సేపే అలా ఉడికాక చేపలు మనం వేసుకుందాం. కొంచెంసేపు అయినాక చూడండి అది మంచిగా ఉడికింది కదా. ఉడికినాక ఇదిగో కారం, కొంచెం ఉప్పు, మేతి కూర కూడా కొంచెం వేసుకున్నాను, మేతి ఆకు, ఇంకా కారం, ఉప్పు, పసుపు వేసుకుంటూ కలుపుకుందామండి. మేతి ఆకు వేసుకుంటూ కలుపుకుంటాం. కొంచెం ఉడక మంచి స్మెల్. ఇంకా మేతి ఆకైతే ఇంకా మంచి స్మెల్ వస్తుంది.
బాగుంటుందండి ఇది చేపల కూర. ఎక్కువ మసాలా కాకుండా మంచిగా మన హెల్త్ కోసం మంచిగా టమాటా ఇది ఒకటండి. చేప ముక్కల్ని కడిగేసి నీట్గా కడుక్కుంటూ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా. ఒక అర్ధగంట తర్వాత నేను ఈరోజైతే 30 గంట అనుకుంటా పెట్టాను పక్కన. క్లీన్ చేసి నీళ్ళు అన్నేసి మ్యారినేట్ చేసి ఆ ముక్కల్ని పేస్ట్లో వేసుకున్నానండి. అంటే ఇవన్నీ ఉడికినాయి కదా పేస్ట్ అంటూ దాంట్లో వేసుకున్నానండి. మెల్లగా ఇలా కలుపుకుంటూ ఉడికేటప్పుడు మనం ఇలా కలపకూడదు. ఇదంతా పేస్ట్ పట్టడానికి ఇలా కలుపుకోవాలి. ఓకే అయిపోయింది. సిమ్లో పెట్టుకుంటూ మనం జస్ట్ కొంచెం సేపు అయినా చింతపండు పోసుకున్నాం. కొంచెంసేపు అయినాక ముక్కలు వేసుకున్నాక కొంచెంసేపు అయినాక కొంచెం బెల్లం అండి. బెల్లం ఎందుకంటే అది నీసు వాసన పోయేటందుకన్నమాట. ఇప్పుడు చింతపండు పులుసు, చింతపండు అది వేసుకున్నాక జస్ట్ చింతపండు పులుసు వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. ఇలా తప్పలా పట్టుకుంటూ ఎందుకు గరిటెతో అంటే గరిటె అంటే పీసెస్ ముక్కలుగా అయిపోతాయి కదా, అందుకనే ఇలాగ కలుపుకొని పెట్టుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం ఉడకనివ్వాలండి. అది కొంచెం ఉడికిందనగానే సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం సేపు అయినా కొత్తిమీర వేసుకొని తినుకోవాలి. చేపల పులుసు ఈజీ అండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి మనం అంతే. కారం అంటే ఎక్కువ కొంతమంది తినుకుంటూ తక్కువ కొంతమంది తినుకుంటారు. దాన్ని బట్టి మన టేస్ట్ని బట్టి వేసుకుంటామండి. అంతే అయిపోయింది. 5 minutes తర్వాత ధనియాల పొడి కొత్తిమీర వేసుకుని దింపేద్దాం. చేపల పులుసు రెడీ. వేడి అన్నంతో కదండి. సిమ్లో పెట్టుకుంటూ చేపల పులుసు ముక్క ఇలా తేలింది అంటే ఇలా పైకి తేలింది అంటే చేపల కూర రెడీ అయిపోయినట్టుగా ఉంటుంది. ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ వేసుకుంటాను. మంచి గుమ్మలాడే వాసన వస్తుంది. ఇప్పుడే తినేవాళ్ళం. కొత్తిమీర వేసుకుంటున్నామండి. నేను కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటున్నాను. హెల్త్ ఎక్కువ మంచిదే కదా, వేసుకుంటున్నాను. అయిపోయింది చేపల పులుసు. గుమ్మలాడే చేపల పులుసు. చూడరా బుజ్జి, నీకు ఇష్టమే కదా చేపలు. అయిపోయింది. బంద్ చేసేద్దామా? చేపల కూర రెడీ అయిపోయింది. వేడి చేపల కూర హెల్తీగా. చేపలు తింటే హెల్త్ ఇష్యూస్ రావని నేను విన్నానండి. మీరు కూడా నేను చేసినట్టుగా చేపల కూర రెడీ చేసుకుంటూ తిని ఎలా ఉందో చెప్పండి అండి. ప్లీజ్ నా ప్రాసెస్, చేపల కూర ప్రాసెస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.